కాకినాడ జిల్లా కిల్లంపూడిలో ముద్రగడ పద్మనాభ అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య నిర్వహించారు. ముద్రగడకు కడసారి నివాళులర్పించేందుకు అభిమానులు, అనుచరులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ భౌతిక గాయానికి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ అభిప్రాయ సేకరణలో తలెత్తిన ఘర్షణపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలో కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జూలై 11న ఆయన కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుంటున్నారు. అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగింది. సమావేశంలో సింగపూర్కు చెందిన సుర్భానా జూరాంగ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. 3,000 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు దాల్మియా సంస్థ చేపట్టనుంది. ప్లాంట్ విస్తరణ వల్ల కొత్తగా మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. పోక్సో చట్టం అమలుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎస్కు ఆయన లేఖ రాశారు. చిన్నారుల భద్రత రాజ్యాంగ బాధ్యత అని పేర్కొన్న పవన్ పోక్సో కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ బడుల్లో సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, విద్య విలువ తెలుసు కాబట్టే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమగలూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పుట్టావారిపాలెంలో లబ్ధిదారులకు ఎల్ఓసీ పత్రాలు అందజేశారు. పీఎం అజయ్ పథకం కింద ఆటో మార్చారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. పొలాలకు నీళ్లు ఇవ్వటం లేదు, మెయింటెనెన్స్ పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు. మహబూబాబాద్లో రైతు ట్యాంకర్ నీళ్లు కొనే పరిస్థితే లేదని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 153 లక్షల టన్నుల వ్యర్థాలు పెరిగిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 120 లక్షల టన్నుల వ్యర్థాలను క్లియర్ చేసిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కెట్లో 6 డస్ట్బిన్లను ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ప్రారంభించారు. వ్యర్థాల నిర్వహణతో పరిశుభ్ర లక్ష్యమని అన్నారు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ తాడిపర్తి జీవన్ రెడ్డి సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓటర్ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో కొత్త టీడీపీ కార్యాలయం ప్రారంభమైంది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దీన్ని ప్రారంభించారు. కార్యకర్తలకు, ప్రజలకు ఇది సేవా కేంద్రమని అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గ 26వ డివిజన్ కార్పొరేటర్ బాదావత్ నర్సమ్మ సారయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ఉచిత కంటి వైద్య శిబిరాల్లో ఎంపికైన లబ్ధిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. 2,400 మందికి కంటి పరీక్షలు చేయగా 1,705 మందికి కళ్లజోళ్లను బహుకరించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ కోరారు. ఖమ్మం జిల్లా బైరా మున్సిపాలిటీ పరిధిలో మొదటి వార్డులో బూత్ లెవెల్ ఏజెంట్లతో సమీక్షించి పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నిజామాబాద్ భీంగల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధంలో ఉన్న దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ కేటీఆర్పై విమర్శలు చేశారు. కేటీఆర్ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు తగ్గించుకోవాలన్నారు. ప్రజాపాలనలో రైతులను రాజు చేసింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నెల్లూరులో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. గణేష్ ఘాట్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేటలో దివ్యాంగ విద్యార్థులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు. విద్యాశాఖ సమగ్ర శిక్షణ తెలంగాణ ఏఎల్ఐఎంసీయూ ఆధ్వర్యంలో 50 మందికి ఉపకరణాలు అందజేశారు. వరంగల్ మామునూరు విమానాశ్రయ సాధనలో పురోగతి సాధించిన నేపథ్యంలో హనుమకొండ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2028 జూన్ 2న ప్రారంభించాలని లక్ష్యమన్నారు. కడప జిల్లా అట్లూరు మండలంలో టీడీపీ శ్రేణులు తిరుమల శ్రీవారి దర్శనార్థం పాదయాత్ర ప్రారంభించారు. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి నియామకం సందర్భంగా మొక్కు తీర్చుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 37 మందికి గాను 13.57 లక్షలు, 18 మందికి 5.66 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో జాతీయ స్థాయి యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులను సన్మానించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఎస్పీ ప్రవీణ్ కుమార్ వారికి సన్మానం చేశారు. క్రీడాకారులను ఉత్తేజపరచడానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీభవన్లో టీడీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి, అంతర్గత కలహాలు, సర్ ప్రక్రియపై విడివిడిగా చర్చించారు. డీసీసీల 6 నెలల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి అర్చకులు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. మొదటి రోజు కాళీ అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చర్యలపై డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ విద్యార్థులు ఆందోళన చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గురించి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు తాను ఫిర్యాదు చేశానన్న వార్తలు అవాస్తవమని ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి ఖండించారు. సర్ ప్రోగ్రాం పురోగతిపైనే చర్చించానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కొమరోలు గ్రామంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ మొదటి దశ పనులను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఎన్ఐసిడిసి ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా చూశారు. గుంటూరు జిల్లా తెనాలిలో సెల్ ఫోన్ చోరీ కేసును 2 టౌన్ పోలీసులు ఛేదించారు. గంగానమ్మపేటలో చెర్రీ మొబైల్ షాపులో జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి 2,50,000 విలువైన 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తాళ సంకీస గ్రామంలో తాటి వనాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మికులు ఆందోళన చేశారు. 30 తాటి చెట్లను నరికివేశారని అబ్కారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్, సాలూర మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది.
ట్రాక్టర్లకు బదులు నెంబర్ ప్లేట్లు లేని ట్రాలీ ఆటోలలో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రజలు ఈ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఐ గఫూర్ ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులకు మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేధింపులు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తిరుపతి జిల్లా పుల్లంపేటలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం జరిగింది. SBVDS హైస్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. ఉచిత కళ్లజోళ్లు కూడా పంపిణీ చేశారు. పెద్దపల్లి పట్టణంలో SR కార్యక్రమం జరుగుతోంది. 6, 7వ వార్డు కౌన్సిలర్లు ఈర్ల స్వరూప, సురేందర్ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా సవరణ చేస్తున్నారు. ఇప్పటి వరకు 500 దరఖాస్తులు పూర్తయ్యాయి. విశాఖపట్నంలో డాక్టర్ గాయత్రి ఇద్దరు కుమార్తెలకు రక్షణ కోరారు. 23 నెలల ట్విన్ బేబీని తల్లికి అప్పగించాలని POW డిమాండ్ చేసింది. భర్తపై ఫిర్యాదు చేసిన FIR నమోదు చేయలేదని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముత్యాల పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. నిజామాబాద్ కమ్మర్పల్లిలో మానాల మోహన్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ప్రశాంతి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాపాలే రాష్ట్రానికి శాపాలుగా మిగిలిపోయాయని, భింగల్ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో వర్షాలు కురవాలని గ్రామస్తులు కప్పతల్లి ఆడారు. శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వరుణ దేవుని కరుణించమని ప్రార్థించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో DSP నాగరాజు ఫ్లెక్స్ షాపుల యాజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివాదాస్పదమైన చిత్రాలు, వ్యాఖ్యలు ముద్రించవద్దని సూచించారు. నిబంధనలు పాటించాలని అన్నారు. ఆగస్టులో హైదరాబాద్లో డయాలసిస్ ప్రీమియం లీగ్ ప్రారంభం కానుంది. ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభిస్తారని కిడ్నీ వ్యాధి నిపుణులు మహమ్మద్ సోహెబ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా బ్రోచర్ను ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా నిట్టూరు ZPHS MPPS పాఠశాలను కలెక్టర్ కోయా శ్రీహర్ష తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. APIMS యాప్ ద్వారా పంపిణీ అన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో DSP నాగరాజు ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు తప్పకుండా పాటించాలని హెచ్చరించారు. ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్సులు తప్పనిసరి అని అన్నారు. కుత్బుల్లాపూర్ సూరారంగ్ కాలనీలో ఓ ఇంట్లోకి డేగపిల్ల చేరింది. ఇంటి యజమానులు సమాచారంతో ఎవరులేని పరిస్థితిలో ఉన్న డేగపిల్లను అటవీశాఖ అధికారులు రక్షించారు. మాధాపూర్ మర్డర్ కేసులో నిఖితా తండ్రి మేనమామను పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారం, గొడవల నేపథ్యంలోనే భాస్కర్ హత్య జరిగినట్లు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు. పార్వతీపురం జిల్లా మన్యం పాలకొండలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వర్తకుల ఆగడాలు అరికట్టాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ జిల్లా సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ పరిశీలించారు. 12 లక్షల మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 28న గిరి ప్రదక్షిణ జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో గంజాయి విక్రయిస్తున్న కట్టా యోహాన్ అరెస్ట్ చేశారు. 1 కిలో 50 గ్రాముల గంజాయి పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. యువతను కాపాడడమే లక్ష్యమని తెలిపారు. విశాఖపట్నంలో శ్రీనివాస మంగాపురం మూవీ టీం సందడి చేసింది. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరమీదికి మొట్టమొదటిసారి పరిచయం అయ్యారు. శ్రీనివాస మంగాపురం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని టీం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్షిప్ 2026లో పొదిలి మాంటిస్సోరీ స్కూల్ విద్యార్థులు 2 కాంస్య పథకాలు సాధించారు. వి లిషిత, ఏ అంశుల్కు మెడల్స్ ప్రదానం చేశారు. కరాటే మాస్టర్ను సత్కరించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి. నిర్వాసితులకు పరిహారం చెల్లించడం లేదని అన్నారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో మహిళలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పట్టణ మహిళా అధ్యక్షురాలు ప్రియామాధవి మాట్లాడారు. మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించడమే లక్ష్యం అన్నారు. దుర్గం చెరువును సీఎంసీ కమిషనర్ శ్రీజన పరిశీలించారు. మురుగునీటి వెంట్లను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. మురుగునీటిని ఎస్టీపీకి మళ్లించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కామారెడ్డి జిల్లా మొషంపూర్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. గోదాముల నుండి లక్క పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పురుగుల బెడద ఆపాలంటూ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు కిష్టాపూర్లో గొర్రెలకు పీపీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. పశు వైద్యాధికారి విజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాధులు రాకుండా టీకాలు ముఖ్యమని తెలిపారు. ఖమ్మం ధర్నా చౌక్లో తెలంగాణ హయ్యర్ వెహికల్స్ అసోసియేషన్ ఆందోళన చేసింది. పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలకు 55,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ప్రతిపాదనలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, సిపి సజ్జనార్ పరిశీలన చేశారు. ట్రాఫిక్ నివారణే లక్ష్యంగా పాదచారుల రక్షణకు చర్యలు ఉంటాయని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రధాన డ్రైనేజీ మూసుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయాలన్నారు. నివసించే ప్రాంతం కావడంతో సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ శుభ్రం చేయించాలని కోరారు. శ్రీరాముడిని, ఆంజనేయ స్వామిని కించపరిచిన సిపిఐ పార్టీపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మల్కాజ్గిరి సీఐ సత్యనారాయణకు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. కమ్యూనిస్టులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పద్మనాభనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల యథావిధిగా కొనసాగించాలని వెదసం ఐక్యవేదిక తల్లిదండ్రులు నిరసన తెలిపారు. కొత్త జీవో వల్ల విద్యార్థులకు స్థలం లేక సమస్య వచ్చిందని అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో స్వేబ్ సోర్స్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థినీల ర్యాలీ కొనసాగింది. పోక్సో నిందితులను ప్రజల మధ్యనే గురితీయాలని, మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ వినియోగించుకోవాలని సూచించారు. కోటి ప్రమాద బీమా, తక్కువ వడ్డీ రుణాలు దీని ప్రత్యేకతలని తెలిపారు. నామినేటెడ్ పదవుల భర్తీపై తెలంగాణ కాంగ్రెస్ లో ముమ్మరంగా కసరత్తు ముమ్మరమైంది. ఈ నెలాఖరు వరకు పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవుల రెన్యూవల్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ₹1,48,00,000 యూఐడిఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి నివాసంలో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తుంగతుర్తి పంచాయతీపై చర్చలు జరిపారు. ఈ నెల 17న పీసీసీ చీఫ్ కు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. మున్సిపల్ సిబ్బందికి డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ కోసం పుష్కాట్లను పంపిణీ చేశారు. అత్తాపూర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక హిందూ ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసి బెదిరిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ సంఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్లో
జలగజ్జిన బీఆర్ఎస్ పోరాటాల ఫలితమేనంటూ కేటీఆర్ ట్విట్టర్లో అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రయాణానికి ముందుగా ప్రార్థన చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం పులిచింతల టీజెన్కో విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుల ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. పూర్తిస్థాయి ఆర్డినెన్స్ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరిలో అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత లేని కోడిగుడ్ల సరఫరాపై కాంట్రాక్టర్ను నిలదీశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పిహెచ్సిని కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ రేంజ్ హుడ్కిలి శివారు అటవీ ప్రాంతంలో పులిదాడిలో ఒక గేదె మృతి చెందింది. మరో గేదె తీవ్రమైన గాయాల పాలైందన్నారు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొలువుల కొట్లాట మహాధర్నా జరిగింది. కరీంనగర్ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురవాలని కోరుతూ ఆగ్రో ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలు ఆడారు. పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ్ నరసింహారావు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా లక్సేటిపేట మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. 6 జేసీబీలతో పనులు చేపట్టగా భవన యజమానులు వారం రోజులు గడువు కోరారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురంలో గోవింద్ హత్య కేసును వాడపల్లి పోలీసులు ఛేదించడం జరిగింది. భార్య సరోజ, ప్రియుడు శ్రీను కలిసి హత్య చేసినట్టు తేలింది. ఇద్దరిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ రథం కార్యక్రమం 1 కోటి కేజీల పొడి వ్యర్థాల సేకరణతో మైలురాయిని చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపరేటర్లను, ప్రజలను అభినందించారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులతో సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం, మందులు అందేలా చూడాలని, ఫుడ్ ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగించొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీకి పయనమయ్యారు. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వర్షాలు లేక మొక్కజొన్న పంట ఎండిపోవడంతో రైతు బోరెడ్డి కాంతారెడ్డి దున్నేశాడు. 16 ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. తెలంగాణ సెక్రటేరియట్లో మహిళా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. హెచ్సిటీ పనుల సమస్యలు పరిశీలనకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, సిపివిసి సజ్జనర్ కేబీఆర్ పార్క్ చుట్టూ వాక్ చేశారు. హైదరాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని ఎస్పీ ధీరజ్ అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 6 కేజీల గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి బెంగళూరు గంజాయిని తరలిస్తుండగా
ఈ ఆకస్మిక తనిఖీలో పట్టుబడ్డారు. పార్వతీపురం బైపాస్ రోడ్ సమస్యను ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోటి నిధులతో పరిష్కరించాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు కోల మధుసూదన్ అన్నారు. రోడ్డు పనులు పూర్తి కావడంతో వాహనదారుల కష్టాలు తీరుతాయని అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనుబోలులో అనుమానాస్పదంగా మృతి చెందిన 7 కొండలు లాకప్ డెత్ అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కేసుల్లో అనుమతులు లేకుండా భారీ షెడ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సుర్ధాపూర్ గ్రామంలో రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు సాగు చేస్తున్న భూముల్లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంపై రైతులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామమందిర అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వెలిగొండ రోడ్డు దుస్థితిపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాలు తొలగించి రోడ్డు పనులు పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ పంచాయతీ అనుచరులతో గాంధీ భవన్కు వచ్చారు. తమను సంప్రదించకుండా కమిటీ వేశారని పీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ముంబైలో యోగా గురు బాబా రామ్దేవ్ కార్పొరేట్ రంగంలో యోగా ప్రాధాన్యతపై నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేటి వేగవంతమైన కార్పొరేట్ జీవితంలో పెరిగిపోతున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని గురు బాబా రామ్దేవ్ అన్నారు. మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఇరాన్పై అమెరికా మరో విడత వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు, తీర రక్షణ సామర్థ్యాలని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం దాడులు నిర్వహించినట్లు సమాచారం.